Hi everyone, welcome to my channel Tikshta Recipes and అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025 హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు నేను మీకు ఒక స్వీట్ చేసి చూపిపోతున్నానండి. రవ కేసరి అనేది చేసి చూపిపోతున్నాను. రవ కేసరికి ఒక గ్లాస్ ఆఫ్ రవ అనేది నేను తీసుకున్నానండి. ఇలాగ ఒక గ్లాస్ రవ తీసుకున్నాను. ఇట్లా ఒక పెనం పెట్టేసుకునేసి దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ వేసుకోలేదు. డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలండి. ఒక గ్లాస్ ఆఫ్ రవ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసి మనము రోస్ట్ చేసుకోవాలండి దీన్ని, రవని. లేదా మీరు కంటిన్యూస్గా మనం ఇట్లే రోస్ట్ చేసుకుంటూ కొద్ది మీడియం ఫ్లేమ్లో కూడా పెట్టుకోవచ్చండి. నేను కొద్ది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది అండ్ స్మెల్ వస్తుందండి కొద్దిగా. సో అలాంటప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసి పెట్టేసుకోవచ్చు. అలాగా చూడండి, కలర్ అనేది కొద్దిగా చేంజ్ అయింది రవ. సో ఇప్పుడు మనము ఈ రవని సైడ్ తీసి పెట్టేసుకుంటానండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని అదే పెనం పెట్టేసుకొని ఒక గ్లాస్ రవ తీసుకున్నాను కదండి, ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండి. అండ్ 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను కదా, సో 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయిపోవాలి. వాటర్ అండ్ మిల్క్ అనేది మనకి పాలు అనేది బాగా బాయిల్ అయిపోతుందండి. ఫుల్ బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనము దీన్ని సిమ్లోకి పెట్టేసుకొని స్టవ్ అనేది రవ ఏంచి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రవ అంతా దీంట్లోకి యాడ్ చేసేయాలి. యాడ్ చేసేసాం కదండి. ఇప్పుడు ఈ రవని దీంట్లోనే బాగా మిక్స్ చేసేసుకుంటూ బాగా కలుపుకుంటూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని బాగా కుక్ చేసుకోవాలి. రవ ఉడికే వరకు మనము ఇట్లనే మిక్స్ చేసుకుంటూ ఉండాలండి స్లోగా. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంకా కొద్దిగా దగ్గర పడిపోవాలి. కొద్దిగా దగ్గర పడిపోతే మనకి రవ అనేది బాగా ఉడికినట్టు. దీంట్లోకి షుగర్ యాడ్ చేస్తున్నాము. షుగర్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ అండి. ఏ గ్లాస్తో మనం రవ తీసుకున్నామో ఆ గ్లాస్తోనే షుగర్ అనేది కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. అండ్ బాగా ఇది కూడా మిక్స్ చేసేసుకోవాలండి. షుగర్ యాడ్ చేసి షుగర్ వేసుకొని కూడా బాగా మనం ఇట్లే మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా దగ్గర పడే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకి గడ్డలు కట్టకుండా, మనకి రవ అనేది గడ్డ కట్టకూడదు. గడ్డ కడితే మనకి గడ్డగా ఉంటుంది. సో మిక్స్ చేసుకోవాలి బాగా. కంటిన్యూస్గా సిమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేసుకుంటుంటే గడ్డలు అనేది కట్టకుండా రవ కేసరి అనేది బాగా అవుతుందండి. కేసరి చూడండి, ఇప్పుడు ఒక్క గడ్డ కూడా లేదు. పౌడర్ అండి, ఇలాచీస్ నేను 2 తీసుకొని పైన పొట్టు తీసేసి లోపల అది నేను కొద్దిగా దంచుకొని పౌడర్ లాగా చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలానే దీంట్లోకి కేసరి కలర్ అండి. సో నేను ఫుడ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను. ఈ కలర్ వస్తుంది. ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తే తీసుకున్నానండి తురుముకోకుండా. కొద్దిగా కోకోనట్ పౌడర్ అనేది కొద్దిగా దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి పొడి అండి. ఎండు కొబ్బరి పొడి వేసుకొని దీంట్లోకి మిక్స్ చేసుకుంటున్నాను. టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది కూడా యాడ్ చేసుకొని చేసుకోండి. నెయ్యి యాడ్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి అనేది యాడ్ చేస్తున్నాను. నట్స్ అండి, జీడిపప్పు, బాదం పప్పు అండ్ వాటర్ మిలాన్ సీడ్స్, దోసకాయ గింజలు అండ్ పంకిన్ సీడ్స్ అండి, గుమ్మడికాయ గింజలు. ఇవన్నీ నేను నెయ్యిలో రోస్ట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ క్లిప్ నేను తీయడం మర్చిపోయాను. సో ఇవన్నీ కూడా రోస్ట్ చేసినవి నెయ్యిలో. ఇవన్నీ కూడా దీంట్లోకి యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేస్తున్నాను. కేసరి చూసేదానికి బాగా కలర్ఫుల్గా అన్ని నట్స్ అని యాడ్ చేసుకొని బాగుంది కదండి. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇలా కనుక ట్రై చేసి చూడండి. ఇంతేనండి, బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఉంటలు లేకుండా మనకి రవ కేసరి అనేది రెడీ అయిపోతుంది. ఎక్కువ దగ్గరగా అయిపోయిందంటే మనం కేక్ లాగా కూడా చేసుకోవచ్చండి. ఇది ఇప్పుడు మనకి కేసరి అనేది రెడీ అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకొని చూపిస్తాను. సర్వ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు కేసరి అనేది ఒకటి బౌల్లో సర్వ్ చేసుకున్నాను, ఒకటి ప్లేట్లో సర్వ్ చేసుకున్నానండి. ఇలాగ ప్లేట్లో మనము నెయ్యి పూసేసి ఇట్లా కనుక దీన్ని సర్వ్ చేసేసుకున్నామంటే కేక్ లాగా కట్ చేసుకోవచ్చండి దీన్ని. అండ్ దీనిపైన మనము ఎండు కొబ్బరి పొడి ఉంది కదండి, ఇలాగా గార్నిష్ చేసుకోవచ్చు. గార్నిష్ చేసేసుకొని లైట్గా దీనిపైన మనం దీన్ని కేక్ లాగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి. కేక్ లాగా మనం ఇలాగా లైట్గా గార్నిష్ చేసేసుకున్నాను. గార్నిష్ చేసి కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనము కేక్ లాగా పీసెస్ లాగా కట్ చేసేసుకోవచ్చండి. ఇప్పుడు మనం ఇట్లా చేసేసుకున్నాం. ఇలా నార్మల్గా సర్వ్ చేసుకుంటారు, ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చండి. మనకి ఫెస్టివల్స్ అప్పుడు రేపు సంక్రాంతి వస్తుంది ఫెస్టివల్,
ఆ టైంలో కూడా మనకి ఈజీ ప్రాసెస్ అండి. ఇది త్వరగా అయిపోయే స్వీట్ అండి. ఏ పండగకైనా కూడా మనం త్వరగా అయిపోయే స్వీట్. అండ్ ఎవరైనా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు, వాళ్ళకి చేసి పెట్టాలి స్వీట్ సడన్గా అన్నప్పుడు ఇలా త్వరగా చేసేసుకోవచ్చు అండి. చాలా ఈజీ ప్రాసెస్. అండ్ అందరూ చాలామంది ఎక్కువ పర్సంటేజ్ అనేది వాటర్ ఒక్కటే యూజ్ చేసి కేసర్ అనేది తయారు చేస్తారు. ఇట్లా మిల్క్ కూడా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ షుగర్ అనేది నేను 1 గ్లాస్కి 1 గ్లాసే తీసుకున్నానండి. షుగర్ అనేది మేము కొద్దిగా లైట్గా స్వీట్ తింటాం, ఎక్కువ స్వీట్ వేసుకోము, కొద్దిగా వేసుకున్నాను కాబట్టి ఇలా వచ్చింది. అండ్ మీడియంగా ఉంది, టేస్ట్ చేశాను ఆల్రెడీ. మీడియం స్వీట్ ఉంటుంది. ఇంకా బాగా స్వీట్ తినే వాళ్ళైతే 1.5 గ్లాస్ అనేది షుగర్ యాడ్ చేసుకుంటే స్వీట్ అనేది బాగుంటుందండి, ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇలాగా చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇంతవరకు ఇలా కనుక ఎవరు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.